విజయ్ దివాస్ లో భాగంగా మన రాష్ట్రపతి భవన్ లో ఉన్న గ్యాలరీలో ఉన్న బ్రిటిష్ అధికారుల ఫోటోలను తీసేసి అదే స్థలంలో మన భారత్ కి చెందిన అత్యున్నత వీరుల ఫోటోలు అమర్చారు. ఇదే మన పరం వీర్ దీర్ఘ. ఇది మన దేశ ధైర్య సాహసాలకు గర్వ కారణమైన గ్యాలరీ. అసలు న్యూస్ లో ఎందుకుందో తెలుసుకుందాం. విజయ్ దివాస్ ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 జరుపుకుంటాం. ఇది 1971 ఇండియా పాకిస్తాన్ వార్ లో భారత్ చూపించిన ఘన విజయాన్ని గుర్తు చేస్తుంది. కేవలం 13 రోజుల్లో ముగిసిన ఈ యుద్ధం వల్ల దక్షిణ ఆసియాలోని పొలిటికల్ మ్యాప్ ని కంప్లీట్ గా మార్చేసింది. తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అసలు ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే 1971 లో పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ తూర్పు పాకిస్తాన్ పైన దమనకాండ చేసింది. లక్షలాది మంది బెంగాలీలు హత్యకు గురయ్యారు. అలాగే కోట్లాది మంది శరణార్థులుగా భారత్ లోకి వచ్చారు. మానవత్వం కోసం, న్యాయం కోసం భారత్ యుద్ధంలోకి దిగింది. ఆ సమయంలో భారత్ సైన్యం బంగ్లాదేశ్ స్వతంత్ర సైనికులతో కలిసి అద్భుత వీరత్వాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత డిసెంబర్ 16న పాకిస్తాన్ జనరల్ సరెండర్ అయ్యారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అదొక పెద్ద సరెండర్. ఇది భారత్ సాధించిన గొప్ప విజయం. దీని జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం విజయ్ దివాస్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం 54th యానివర్సరీ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో పరం వీర దీర్ఘాన్ని ప్రారంభించారు. విజయ్ దివాస్ మనందరికీ గుర్తు చేస్తుంది ఏంటంటే ఈ సైనికుల వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. వారి త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని పరం వీర దీర్ఘాన్ని స్టార్ట్ చేశారు.